హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిన్ను అండ్ ఆరోస్ వ్లాగ్. ఫస్ట్గా అందరికీ హ్యాపీ వీకెండ్ అండి. సో ఇవాళ నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పూరి విత్ మటన్ కర్రీ చేస్తున్నాను. సో ముందుగా యాక్చువల్గా మార్నింగ్ ఏమైందంటే, మార్నింగ్ మా బాబు లేచాక ఫస్ట్ వాడు యూజువల్గా అడుగుతాడు ఎవ్రీ సండే ఏంటి స్పెషల్ మమ్మీ అని. సో నేనే వాడిని అడిగాను ఏం కావాలి పెట్టా అంటే వాడు పూరి కావాలన్నాడు, పూరి విత్ చికెన్ అన్నాడు. బట్ డ్యూ టు బర్డ్ ఫ్లూ నేనైతే వద్దు పెట్ట, చికెన్ అవాయిడ్ చేస్తున్నాను. సో వాడికి చికెన్ బదులుగా మటన్ తెమ్మన్నాను వాళ్ళ ఫాదర్ని. సో అలా మటన్ తీసుకొచ్చాడు. సో నేనైతే ఇవాళ మటన్ కర్రీ విత్ పూరి చేస్తున్నాను. సో యాజ్ యూజువల్గా నా స్టైల్లో అయితే నేను మటన్ కర్రీ చేస్తున్నాను. సో నేను మటన్ అయితే మామూలుగా ఫస్ట్గా ముందుగా అన్ని హోల్ గ్రెయిన్స్ వేసేసి ఆనియన్స్ విత్ పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసుకుంటాను. బట్ మటన్లో అయితే నేను మోస్ట్లీ టమాటోస్ వేయనండి, బికాస్ నాకు నచ్చదు ఆ ఫ్లేవర్. మీలో ఎంతమందికి టమాటో వేసుకుంటే మటన్ నచ్చుతుంది కామెంట్ చేయండి. బట్ మా వారు కానీ నాకు కానీ మటన్లో మేము ఎప్పుడైతే టమాటోస్ వేసుకోము. అండ్ చాలామంది మటన్ ఆయిల్లోనే ఉడికిస్తారు, లైక్ వితౌట్ వాటర్ వేయకుండా. బట్ నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు, ఏమో మాడిపోతుందేమో అనేసి. సో నేను యాజ్ యూజువల్గానే ఎప్పుడులానే లైట్గా వాటర్ వేసుకుంటాను, హెవీగా ఏం వేసుకోను. సో ఇలా నేను చేశాను. సో మటన్లో మీకు ఫేవరెట్ పార్ట్ ఏదో కొంచెం నాకు కామెంట్ చేయండి. నాకు మటన్ కంటే చికెన్ ఎక్కువగా ఇష్టంగా తింటాను. ఇంకా మా హస్బెండ్కి అయితే మటన్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇక మా పెద్దోడికి కానీ నాకు కానీ చికెన్ ఇష్టంగా ఉంటుంది. అయినా ఈ బర్డ్ ఫ్లూ వల్ల చాలా డేస్ అయిపోయింది, ఇప్పుడు చికెన్ తినట్లేము. లైక్ అరౌండ్ 15 days to 20 days అవుతుంది. మీలో ఎంతమంది నాలా చికెన్ మిస్ అవుతున్నారో చెప్పండి. అండ్ పూరి విత్ చికెన్ కర్రీ ఇష్టంగా ఉంటుందా మీ కాంబినేషన్, ఆర్ ఎల్స్ పూరి విత్ మటన్ కర్రీ ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే పూరి విత్ చికెన్ కర్రీ ఇష్టం అండి. బట్ ఇంకా తప్పదు కదా అనేసి ఇక మటన్తో అడ్జస్ట్ అయిపోతున్నాను. సో నేనైతే నార్మల్గా మటన్ అనేది ధనియాల పొడి విత్ గరం మసాలానే ఇంట్లో యూజ్ చేసినది వేసుకుంటాను. మీలో ఎంతమంది ఎలా యూజ్ చేస్తారో నాకు కొంచెం కామెంట్లో చెప్పండి. సో ఇలా నేను మటన్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం అటు మటన్ ఉడుకుతున్నప్పుడే నేను ఇంకా పూరి రెడీ చేసుకుంటున్నాను. సో దట్ నాకు మల్టీ టాస్కింగ్ పనులు అంటేనే ఇష్టం అండి. లైక్ కంప్లీట్గా పూరి చేశాకనే మటన్ చేయాలి, ఆ రోజు మటన్ వండినాకనే పూరి చేయాలని ఏమి ఉండదు నాకు. సో ఇలా అటు మటన్ పొయ్యి మీద అవుతుంటూనే ఇలా పూరీస్ని రెడీ చేసేసుకొని ఇంకా 1 on 1 వేసేసుకొని వేడి పూరి చేసేసానండి. యాక్చువల్గా ఇవాళ సండే అండ్ మా వాడికి రేపటి నుంచి ఎగ్జామ్స్ అండి. బట్ స్టిల్ ఇక వాడు అడిగిండు కాబట్టి నో అని చెప్పలేక మార్నింగ్ ఇంకా వాడికి ప్రిపరేషన్ చేయిస్తాను. యాక్చువల్గా నేనే చదివిస్తాను, నో ట్యూషన్. సో ఇంకా ఇంట్లో పని, అటు బాబుని చూసుకోవాలి చిన్నవాడిని, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసేసరికి ఇవాళ నాకు అరౌండ్ 12 అయ్యింది. సో ఇంకా ఇలా చేసేసి వాడిది ఫేవరెట్, వాడు ఏదైతే అడుగుతాడో నో అని చెప్పలేను కొన్నిసార్లు అయితే. ఇక కొన్నిసార్లు కాదు అనే టైంలో వాడు అర్థం చేసుకుంటాడు. ఇలా మటన్ విత్ పూరీ కర్రీ ఫినిష్ అయిపోయింది. సో నా మటన్ కర్రీ ఎలా వచ్చిందో ఒక్కసారి మీరు కామెంట్లో చెప్పండి ప్లీజ్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ like and subscribe to my channel. Thank you friends. Bye and happy weekend to all of you.
అండ్ మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.